హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమీ లేదండి, ఆర్టీవీ లైవ్లో వస్తుంది కరాటే కళ్యాణి గారి మీద దాడి జరిగిందని చెప్పి. ఎక్కడంటే ఆదిబట్ల దగ్గర, వండర్లా దగ్గర ఏదో టీటీడీ అని చెప్పి దందా చేస్తున్నారంటండి. అంటే లక్కీ డ్రా తీస్తాము, లేకపోతే టికెట్లు ఇప్పిస్తాము, తిరుపతి టికెట్లు ఇప్పిస్తాము, అట్లా దందా చేస్తున్నారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటండి కరాటే కళ్యాణి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అయితే వాళ్ళిద్దరు పోలీసులు ప్రెస్ని తీసుకొని కళ్యాణి గారు కూడా రమ్మంటే వెళ్ళారంట. అయితే ఒక అబ్బాయిని తీసుకొని ఫోటోలు తీసేటప్పుడు ఏంటి ఎందుకు తీస్తున్నావు అది ఇది మీ నాన్న ఎవరు అట్లా మాట్లాడి తన మీద దాడి బూతులు అట్లా తిట్టారంటండి. తను ఎక్కడే నిరసన చేస్తానంటే అలాగే తిడతానే ఉన్నారు అది చెప్తుంది. అయినా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు మఫ్టీలు వెళ్ళి వాళ్ళు పట్టుకుంటారు కదండి. కళ్యాణి గారు మరి ఎందుకు వెళ్ళారు? ఎంతైనా అంటే ఇప్పుడు వాళ్ళు చాలామంది 30 దాకా 20 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏదన్నా చేసినా అంటే ఏదన్నా దాడి జరిగినా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నాగా ఇచ్చారు ఇప్పుడు అంటే పొడిచినా అట్లా చేస్తారు. ఇప్పుడు ఏముందండి, తెగించిన వాడికి తెడ్డేలింగం అని చెప్పి వాళ్ళు ఏంటంటే దందా చేయడానికి అలవాటు పడిన వాళ్ళు అన్నిటికీ సిద్ధపడే ఉంటారండి. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే మేము దూరంలో ఉన్నాం, కొద్దిగా వీడియో తీయండి అని చెప్పారు అన్నట్టుగానే కళ్యాణి గారి మాటలు నేను విన్నానండి. అంటే లైవ్లో చెప్పడము తన నోటితోటి. ఇప్పుడు ఏదైనా కానీ తను చాలా రిస్క్ చేశారండి. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం ఇద్దరు పోలీసులు ఎట్లా సరిపోతారండి? మామూలుగా ఎక్కువ మంది అసలు మఫ్టీలో వెళ్తారు కదండి పోలీసులు. మఫ్టీలో వెళ్ళి కనుక్కొని ఆ తర్వాత అట్లా అరెస్టులు చేయటం అట్లా జరుగుతుంది. మరి అక్కడ ఏం జరిగిందో మరి. ఏదేమైపోయినా లోకం చాలా మారిపోతుందండి. ఇట్లా ఎట్లయినా కష్టపడతాం తగ్గిపోయి ఇట్లా దందాలు చేయటము, ఎట్లా ఊరికిన డబ్బులు వస్తాయా అని చెప్పి అలా మోసాలు చేయటము, లక్కీ డ్రా డబ్బులు వసూలు చేయటము, అట్లా ఇవ్వటము. అంటే వాళ్ళకి లైసెన్స్ ఏదో లేదంటండి, అందుకని కావును. అంటే ఇప్పుడు మామూలుగా లక్కీ డ్రా అట్లా తీయాలంటే లైసెన్స్ తీసుకోవాలనుకుంటా. ఇంతకుముందు కూడా ఎవరినో పట్టించారంటే నేను ఇంతకుముందు మామూలుగా యూట్యూబ్లో కూడా ఏయో వీడియోస్ తీస్తుంటే అంటే అమ్మాయిల మీద తీసేవాడండి. అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ అబ్బాయితో కూడా చాలా గొడవైందండి. అప్పుడు కూడా ఆ అబ్బాయి కూడా అర్ధరాత్రి ఏమో లెగిసి చాలా పెద్ద గొడవ కొట్టుకోబోయారో ఎట్లాగోనండి. బాగానే ఫైట్ చేస్తారు కళ్యాణి గారు మాత్రం. నిజంగా సినిమాల్లో బాబీ అనుకుంటే చేసినా కానీ ఇప్పుడు చేసే పనులన్నీ కూడా సమాజానికి పనికొచ్చే ఉపయోగపడే పనులు చేస్తున్నారండి. ఇప్పుడు మనము అభినందించడం నేర్చుకోవాలండి ఎవరు ఏ మంచి పని చేసినా కానీ. ఎందుకంటే మనకెందుకులే ఎవరెట్లా పోతే నాకెందుకు అనుకోకుండా ప్రతిదాన్ని కూడా తన సమస్యగా తీసుకొని ఇప్పుడు తనకి చేతనైనంత అంటే తన పరిధిలో ఉన్నంత వరకు చేస్తున్నారండి. అట్లాగే మనం అభినందిద్దాము. ఇప్పుడు కానీ అట్లా రిస్క్ చేయటం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఎంతైనా కానీ వాళ్ళు మగోళ్ళండి ఒకేసారి మూకమ్మడికి